రూపంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీ అయినా కూడా. రైట్ రైట్ శ్రీనివాస్ గారిని మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. దేవి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ టికెట్ ఎలాగైనా కైవసం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడే మంత్రులను మొత్తం దిస్తుంది, అభివృద్ధి కార్యక్రమంలో శంకుస్థాపన కూడా చేస్తున్నారు. అసలు మీ పార్టీకే ఓటు వేయాలి అంటే, ఎందుకు ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ మిత్రులకు నమస్కారం. మా శ్రీనివాస్ గారికి, జయరామ్ గారికి, వీక్షకులకు శుభోదయం. అంటే ఈ హైదరాబాద్ అంటే ఇది అసహజ మరణం పొందడం వల్ల, అనారోగ్య కారణాల వల్ల మరణించినటువంటి గోపీనాథ్ గారి ద్వారా కాలైనటువంటి సీట్ కాబట్టి సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి మేము తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తాం. అప్పుడు పోయిన ఎన్నికల్లో మా పార్టీ పట్ల కొంత యాంటీ ఇన్కంబెన్సీ, రకరకాల సమస్యల వల్ల ఎంత ఎదురుగాలి ఇచ్చినా హైదరాబాద్ నగరంలో మొత్తం దాదాపుగా అన్ని స్థానాలు కూడా నిలబెట్టుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ సఫలమైంది అనేటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఒక అగ్ని పరీక్ష. ఎందుకంటే సరే, అప్పుడు కంటోన్మెంట్ ఎన్నిక అంటే ఆ రోజు పార్లమెంట్ ఎన్నిక, అది రెండు జరపడం, పార్లమెంట్ ఎన్నికల ప్రభావం పడడం అక్కడ జరిగినప్పటికీ కూడా ఈ ఎన్నికను మేము తప్పకుండా వాళ్ళు 2 నెలలుగా రకరకాల ప్రయత్నాలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే దగ్గర ఇవాళ ప్రజలకు ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ కంటే, ఇంతకుముందు జయరామ్ గారు చెప్పారు, దానికి కంటిన్యూగా నేనేం చెప్తున్నా, హైదరాబాద్ నగరంలో వాళ్ళు 2 సంవత్సరాలు అయింది దాదాపుగా అధికారంలోకి వచ్చి, ఇంకో 2 నెలలు 3 నెలలు అయితే హైదరాబాద్ నగరంలో ఒక బ్రిడ్జ్ గాని, ఒక రోడ్డు గాని, ఒక సర్వీస్ రోడ్డు గాని, లేకుంటే ఒక భవనం గాని కట్టినటువంటి దాఖలేదు. పైగా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇచ్చినటువంటి ఇళ్లను కూల్చివేసినటువంటి ఘనత ఈ 2 సంవత్సరాల పాలనలో హైడ్రా పేరిట ఎంత విధ్వంసం జరిగిందో మనం అందరం కూడా చూసాం. పెద్దల ఇండ్లు వదిలేసి ఒక పేదల ఇండ్లు మాత్రమే కూల్చినటువంటి ఘటనలు మనం రోదనలు ప్రతిరోజు కూడా విన్నాం. రెండవది మూసీ పేరు మీద జరిగినటువంటి దుర్మార్గం, మూసీ సుందరీకరణ పేరు మీద పేద ప్రజల్ని ఎట్లా నిరాశ్రయం చేయడానికి జరిగినటువంటి ప్రయత్నం, దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల అందరం కూడా పెద్ద ఎత్తున నిలబడి బాధితుల పక్షాన నిలబడ్డాం. కాబట్టి ఇలా హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైనటువంటి ఏ స్కీమ్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పోలేదు. గ్యాస్ సిలిండర్ యూనిట్లు ఈ 2 తప్ప, సన్న బియ్యం 2-3 విషయాలు తప్ప మేజర్ గా ఇచ్చినటువంటి హామీలలో పెద్దగా ఒరిగింది ఏమీ లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ముఖ్యంగా మా ప్రభుత్వం ఇక్కడ దేవప్రసాద్ గారు, అంటే ఇక్కడ మైనార్టీ ఓట్లు చాలా కీలకం. ఈ మైనార్టీ ఓట్లు దాదాపు 70,000 వరకు ఉన్నాయి. వీళ్ళందరూ కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తా ఉన్నారు కదా. నేను ఏమంటున్నా, మైనార్టీలు ఎటు ఓటేస్తారు ఏంది? పోయినసారి మైనార్టీ ఓట్లు వేయలేదా? మైనార్టీ ఓట్లు లేకుండానే మేము గెలిచినామా? మైనార్టీ ఓట్లు అన్ని ఒక దిక్కు గతంలో వేరు, ఇప్పుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఉండని అండి, తేలుతుంది కదా. నేను ఏమంటున్నా, మేము వాళ్ళు మైనార్టీలకు ఏం ప్రత్యేకమైంది చేసింది? ఇప్పుడు ఈ ఎన్నికలు ఈ నిజంగానే మైనార్టీలు అందరూ కూడా అసదుద్దీన్ ఓవైసీని వదిలిపెట్టండి. ఆయన ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అండగా ఉండేటువంటి వ్యక్తి. మొన్న అసెంబ్లీలో కూడా చూసినాం కదా. మరి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రేపు ఆ ఎన్నికల జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ప్రసంగాల్లో అవే ఉంటాయా? ఏమైనా ఉల్టా పల్టా అయితే మనం వేచి చూడాలి. ఎందుకంటే ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేనటువంటి పార్టీకి ఎట్లా ఓటేయమని అడుగుతారు? నిరుద్యోగ భృతి లేదు. ఇవాళ నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ లో గ్రూప్ 1 మీద ఎంత చర్చ జరుగుతా ఉంది మనం అందరం కూడా చూస్తున్నాం కదా. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఫిగర్ ఇచ్చింది. ఏది? పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థుల వివరాలు. అక్టోబర్ 27 నాడేమో 21,093, మార్చి 30 నాడేమో 21,110, మార్చి 13 నాడు 20,161, సెప్టెంబర్ 9 నాడు 21,085. అంటే పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థుల విషయంలోనే ఇంత గందరగోళం ఉంది. హైకోర్టులో చాలా విషయాలు చర్చకు వచ్చినాయి. అనేక మంది నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం. నిరుద్యోగ వృత్తి లేదు, మహిళలకు ఇచ్చినట్టు అమలు చేయలేదు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కొత్తగా హైదరాబాద్ నగరానికి ఇచ్చింది ఏమీ లేదు. అంటే కాళేశ్వరం కమిషన్ కావచ్చు, కవిత ఆరోపణలు కావచ్చు, మీ పార్టీ కూడా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి కదా. నేను ఏమంటున్నా, మా కాళేశ్వరం మీద మా మీద ఆరోపణలు, ఈ ఆరోపణలన్నిటికీ
గత అసెంబ్లీ ఎన్నికల ముందే ఇటువంటి ఆరోపణలు బాగా జరిగినాయి. ఆ తర్వాత వచ్చినాక కమిషన్లు వేసి వాటిని ఏదో నిరూపించి ఏదో చేస్తామనుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సమస్య విషయంలో కూడా ఆధారాలతో సహా నిరూపించలేనటువంటి పరిస్థితి కనబడ్డది. పైగా సిబిఐని తూలనాడుతూ మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి, రాహుల్ గారు ఓ పంజరంలో పక్షి అని ఒకరు, లేకుంటే అది రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్యలకు ఒకరు, బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులను అణిచివేసేటువంటి కుట్రకు ఒక సంస్థగా మారిందని సిబిఐని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే సిబిఐకి ఇస్తూ నిర్ణయం చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంది? మీరు సిట్ ద్వారా లేకుంటే కమిషన్ల ద్వారా తేల్చినటువంటి అంశాలు. కానీ కవిత గారు మీ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేసింది కదా, ఇవి ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ మీద ఆరోపణలు చేసిండ్రు, చాలా ఆరోపణలు చేస్తున్నారు. మల్లన్న గారు అనేక ఆరోపణలు చేసిండ్రు, అనిరుద్ధ్ రెడ్డి గారు అనేక ఆరోపణలు చేస్తుండ్రు. నిన్న నాయన్ రాజేందర్ రెడ్డి గారు, కొండా సురేఖ మధ్య ఏ వైరం జరుగుతున్నదో మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రతి పార్టీలో కూడా డిసిప్లిన్ కు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చినప్పుడు ఆ పార్టీ అంతరంగికమైనటువంటి చర్చలు బహిరంగంగా పనికిరావనేటువంటి విషయాల మీద పార్టీలకు ఉండేటువంటి. కానీ కుటుంబ సభ్యులపైనే చేసింది కదా జయప్రసాద్, కుటుంబ సభ్యులపైనే చేసింది కదా. కుటుంబ సభ్యులైనా బయటోళ్ళైనా ఎవరైనా కూడా అవి ఎట్లా ఎదుర్కుంటామండి. రాజకీయంగా ఇదేం మాకు కొత్త కాదు. ఎవరికైనా ఏ పార్టీలో కూడా అంతరంగికమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు లేకుంటే వాటిని ఎట్లా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. అది ప్రధానమైనటువంటి అంశం కాదు. ప్రభుత్వాలు వ్యవస్థలే అవినీతిని నిరూపించలేనప్పుడు వ్యక్తులు చేసినటువంటి ఆరోపణలు నిలుస్తాయని వ్యక్తులుగా మనం అనేకం చేస్తాం. మనకు ఉండేటువంటి సమాచారం. ఇప్పుడు జయరాం గారు ఉన్నారు, గత ప్రభుత్వంలో అనేక ఆరోపణలు ఈ ప్రభుత్వానికి సంబంధించి కూడా అనేకం చెప్తున్నారు. ఆధారాలతో సహా వాటిని ప్రవేశపెట్టినప్పుడు, ఎందుకంటే మేము వ్యక్తులుగా మా దగ్గర ఆధారాలు సేకరించడానికి వ్యవస్థలు ఏముండవు, చెప్తాం. చెప్పినప్పుడు దాన్ని ప్రభుత్వాలు కదా నిర్ధారించాల్సింది, వ్యవస్థలు కదా. ఆ వ్యవస్థలు ఏవి ఇప్పటి వరకు నిర్ధారించలేదు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇది సిట్టింగ్ సీటు. తప్పకుండా గతంలో హైదరాబాద్ నగరంలో చేసినటువంటి అభివృద్ధి కానీ, హైదరాబాద్ నగరంలో చేసినటువంటి అనేక పనులు కానీ, గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి నిటారుగా నిలబడి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం కానీ, ఇవన్నీ కూడా రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కలిసి వస్తాయని అనుకుంటున్నాం. అన్ని పార్టీలు పోటీ చేస్తే అన్ని పార్టీలు గెలవాలనుకుంటున్నాయి. డెఫినెట్ గా అందరికీ ఒక రకమైనటువంటి